హాయ్ చెప్పు. హాయ్. ఈరోజు గోంగూర మటన్, ఇది నల్ల కూర హోటల్ది, 2 ఎగ్స్, ఈ బౌల్ తోటి రైస్ చేసుకొని ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం. ఓకే రైట్. ఇదే బౌల్ తోటి రైస్ వేసుకుంటున్నాము. అది సేమ్ కప్పులలో మన బోటి అంటారా మటను, గోంగూర మటన్ చేసిన ఇవాళ. గోంగూర మటను నల్ల సేమ్ కింద పోకుంటే వేస్తున్నా. ఓకే మొత్తం తినాలే, మళ్ళా ఇసుపెట్టాలని ఉండద్దు, కొంచెం అనేది ఉండదు, మొత్తం తినాలే. తినకపోతే ఓడిపోయినట్టే నాకింద. ఇక పెద్ద సమస్య వచ్చి పడిందే. నేను వేసుకుంటేనా సేమ్ ఇగో. ఓకే రైట్. సేమ్ రైసు. అబ్బో ఇంత దగ్గర వచ్చిండ్రు నాయను. తీసుకో, నీకు ఏది కావాలో తీసుకో. ఎగ్గు ఒకటి, ఇగో ఎగ్గు. ఏది కావాలి తీసుకుంటావు, అవుతుంది. నీకు నచ్చింది తీసుకో. మళ్ళీ లేకున్నా అంటావు, తీసుకోలే. నువ్వు చెప్పు, నీకు నచ్చింది తీసుకో అమ్మా. అది పెట్టుకో, నీకు నచ్చినట్టు తీసుకో. ఇలా ఏదైనా ఒకటి తీసుకో, నీకు నచ్చింది తీసుకోమ్మా. ఓకే రైట్. ఇది కదా నీకు నచ్చింది తీసుకోమంటాను. నేను మళ్ళీ అల్లేసిన ఇలా తక్కువ వేసావు, నాకు ఎక్కువ వేసామంటే కూడా కొట్లాడాలి నీతో. ఓకే ఫస్ట్ నల్ల చాలా రోజులు నల్ల తినక వేసుకోమ్మా. చూద్దాం ఫస్ట్ నల్లతోటి లెక్క. ఓకే 1 2 3 రైట్. మాట్లాడద్దు, మళ్ళీ చేయద్దు. నాకు కాలు పని చేయదు, కాలు మొన్న ఓడిపోయినా నువ్వు తెలుసుకో. ఏదో కథ ఏదో పెరుగుతుంది కథ, ఎక్కువ కథ. మొన్న బిర్యానీ పోటీ పెట్టుకున్నప్పుడు ఈవిడ గారే గెలిచింది, నేను ఓడిపోయినా, తినలేకపోయినా. అవునా? అబ్బా. మరి ఈ రోజన్నా గెలుస్తానా చూద్దాం. అన్యోన్య దాంపత్యానికి మించింది ఈ భూమి మీద ఏది లేదు. ప్రేమానురాగాలు కలిగిన దాంపత్యానికి మించింది ఏది పనిచేయదు భూమి మీద అనేది. నువ్వు ఎన్ని గనుల బంగారం ఉండని, డబ్బు భూములు అన్నీ ఉండని, కానీ ప్రేమ అనురాగం లేనిది ఎన్ని ఉన్నా అంత వట్టిదే. కుటుంబంలో సంతోషం లేని వేస్ట్ అండి. సంతోషకరమైన కుటుంబం భవిష్యత్తు తరాలకు బాటలు వేసే విధంగా మనం జీవించాలి. ఇప్పుడు మనం తప్పు చేసుకుంటా మన వ్యవస్థను మొత్తం మనమే నాశనం చేస్తే భవిష్యత్తులో మనం వాళ్ళకి ఏం చెప్తాను అనేది వాళ్ళు ఆలోచించుకునే అవసరం వాళ్ళకు ఉంటుంది కదా. మనం చెప్పేదాన్ని పట్టుకొని వాళ్ళు రేపు స్వీకరించి బతకగలుగుతారు. ఎంతైనా గోంగూరేనండి. గోంగూర ఎక్సలెంట్. ఇంట్లో అయినా దాని పంతం అనేది మంచిగా పని చెప్తుంది. చికెనే కానీ, మటనే కానీ, బోటే కానీ, ఈ పచ్చడే కానీ, ఏదైనా కానీ హెల్తీకి హెల్తీ, బలానికి బలం, ఐరన్కి ఐరన్, మంచి ఫుడ్డు. గోంగూర ఎండ్లో వేసుకున్నా కానీ శరీరానికి చాలా చాలా మంచిది. సాంబా సార్ చెప్పండి. రాసుకోరా. రాసుకుంటాను కానీ
గెలవాలన్న పట్టుదల లేక లేదా? గెలవాలి ఫస్ట్, నాకంటే ఫస్ట్ గెలవాలని పట్టుదల లేదా? ఏదైనా ఇంట్లోనే చేసుకుంటాం, బయట చేసుకునే అనేది ఉండదు. రుచే కావాలనుకుంటే ఊదరనిపోతే అందులో కలిపేటి అన్నీ ఏ విధంగా ఉంటాయి అనేది మనం సహజంగా మనకు తెలియదు. ఆ కలిపేది మంచిదా చెడ్డదా అనేది కూడా మనకు అర్థం కాదు. మంచిగా కలుపుతారనే గ్యారంటీ లేదు. ఎక్సలెంట్ ఉన్నదండి. ఏం లేదు, మామూలుగా మటన్ కూర అనుకున్నట్టే వండుకోవాలి. మటను ఒక 60-75 ఉడికిన 60-75గా ఉడికిన తర్వాత మంచిగా గోంగూర మంచిగా కడుక్కొని అందులో వేసుకోవాలంటే కొంచెం ఉప్పు కారం ఈ గోంగూర కాబట్టి అది దెబ్బతిస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఉప్పు అయినా కానీ, ఎందుకంటే పులుపుదారం ఇందులో ఉంటుంది కాబట్టి. నల్ల అంటారా, నల్ల టమాటా నల్ల మామూలుగా అనుకోవాల్సిందే. అది ఎప్పుడో తిన్నాను నేను వెనకటికి, చాలా లేదు అంతే తెచ్చిన. బోటి అంటే ఎప్పుడు తింటాను, బోటి ఇక అద్దు అని నేనే తేలే. మటన్ షాప్ కానీ బోటుతోటే ఫస్ట్ అనుకున్నది బోటును మటన్ అనుకున్నా. కానీ అది వరకు నల్ల మంచిగా అప్పుడే వేడిగా వచ్చింది. అది చూసుకుంటే తీసుకుందాం అనుకున్నా, బోటి క్యాన్సల్ చేసి నల్ల తీసుకున్నా. ఎప్పుడైనా వీడియోలో మంచి మంచి ముచ్చట్లు చెప్పుకుంటున్నా, వీడియోలు నడుపుతాంట ఆలోచించుకొని కాదు ఎంత చించండి అని తాపుకొని చెప్పుకుంటా పోతా. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకే అద్దెందుకు అది అయిపోతుంది. నీదే ఉన్నది, అది అబ్బాయి తింటాడు, మీ తాత తింటాడు. వచ్చి అది మొత్తం ఉడవాలే, నాకెందుకు ఇబ్బంది వాళ్ళకే ఉడవాలే. ఎవరితో ఓడిపోయినట్టు ఒప్పుకో. ఏమిటండి మీరు మాట్లాడేది? చిన్నగానే కాలు వేసుకున్నది, పెద్ద పెద్ద వేసుకున్నారా? ఎవరు వేసుకున్నదా? మరి పోటీ అంటే ఎట్లా? నీకు సరిపోని ఉంటుంది అనుకుంటున్నావా? నాకు సరిపోని నీకు సరిపోని పోటీ అన్నప్పుడు పోటీ వేసేసాడు, బాగా వేసేసాడు. పెట్టుకున్నప్పుడు పోటీ లెక్క వేరే ఉంటుంది. అది అయిపోయింది. నల్ల కూడా మస్తున్నది, మంచిగా టమాటా వేసి. నాయన టమాటా పావు కిలోకే 40, అరకిలోకే 40 రూపాయలు. అరకిలో తీసుకొచ్చిన, ఎందుకంటే ఇందులో టమాటా నల్ల టమాటా వేస్తేనే మస్తు ఉంటుంది, సూపర్ ఉంటుంది. చాలామంది తినరు కానీ అన్నీ తినాలండి. మనం ఎందుకు పుట్టామని అర్థం కాకుండా ప్రతి ఒక్కటి తినాలి. నాకు తెలీదమ్మా. ఒకటే విధంగా పోకుండా డిఫరెంట్గా చాలా ఐటమ్స్ ఉంటాయి. కానీ అవన్నీ ఎవరు ఖాతా చేయరు. ఏదైనా తెచ్చింది తెత్తులు అనుకున్నా తినమన్నట్టే ఉంటుంది. మస్తు ఐటమ్స్ ఉన్నాయి అనుకొని తినాలంటే.
సాగర్ సార్ నాకు తక్కువ వేసుకొని నీకు ఎక్కువ వేసిందా గిన్నెలు నన్ను బలం చేయక ఈ గిన్నెలు సేమా వేరే వేరే ఉన్నాయా నాకు ఒకటి ఉన్నాయి అందరూ నీలాగా షార్ప్గా ఉంటారు కదమ్మా మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది మళ్ళా అయిపోయింది అది ఎవరు తింటాడు కోటి పెట్టుకోవాలి నాతోటి బాగా తింటానా నన్ను బాగా తింటాను ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది కారమా అది పుట్టప్పటి నుంచి అలవాటు అయింది కారం ఎల్లిపాయ మిరం తిని ఉన్నావు నేను అది కాదు మా ఆవిడతో పొడి పెట్టుకుంటాను బయట కాదు మీకు అర్థమైందా సార్ ఏంటి సార్ అది మా మిస్టర్ తోటి మాత్రమే పెట్టుకుంటారు బయట పెట్టుకుంటే నన్ను నుంచి కాదు రాక్షసులు ఉన్నట్టున్నారు బయట గిద్దెలు పెద్ద లెక్క కాదు కానీ బయట రాక్షసులు ఉన్నట్టున్నారు ఒక్కొక్కడు అరకిలో కూడా నేను తినేదే తక్కువ ఏంటంటే అట్లా టైంపాస్కు మిమ్మల్ని నవ్వించడానికి టైంపాస్కు నేను తినేది కూడా తింటే అంతకంటే ఎక్కువ ఏం తినలేదు తినడు కూడా పడదు తినలేవు అదే కప్పుతోటి పెట్టిన దాటిది ఈనింతలు మూడింతలు తినట్టు మన వాడు చూస్తే బక్కగానే ఉంటాడు కట్టపొల లెక్క ఉంటాడు దీంతో రెండు కనీసం 2 పైన తింటాడు ఈ ఓటల్లా కావాలి నేను కట్టొచ్చు కాబట్టి నేను ఇద్దరు పొడి పెట్టుకున్నావు బయట పెట్టుకుంటా నేను గెలవా అది అంత రాగలేదు ఏమిటండి మీరు మాట్లాడేది రాక్షసులు తింటారు చాలా మంది ఉన్నారు మా కాడ ఎందుకు మా దాంట్లో ఉన్నారు బాకులో ఉన్నారు ఫన్నీ కపుల్స్ ఫన్నీ మూమెంట్స్ టైం పాస్కు అన్నం అయిపోయింది నాకు అన్నం మిగిలింది కూర అయిపోయింది నాది ఆమె కూర మిగిలింది నువ్వు ఎవరు చేసినట్టు ఎవరు ఉన్నట్టు ఏం అర్థమవుతుంది దిమాకంతా గాని మీదనే ఉందిరా పడతా చూడు రస్సాలే గాని మరి అనుభవం ఉందో ఇట్లానే ఇంగ్లీష్ అంటే నాకున్నదా పెద్ద స్కెచ్ అయింది నిజంగానే ప్రేమతో పెడుతుంది అనుకున్నా కాదు నిజంగానే పెడతాను అనుకున్నా కాదు నేను దొంగ దెబ్బ ఎవరు బాగా గది ఇది కాదు గది నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య దీంతో పళ్ళపోతున్నాను భయ్య నాది లేదా నేను ఉంటాడు
చెప్పాలి ఎవరు ఓడిపోయినట్టు ఎవరు గెలిచినట్టు. నేనే గెలిచా కాక మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడు. అవి అంత కరెక్ట్ చేసుకుంటుంది కాదా ఇదేదు అంత గలం తీస్తాంది ఇది. खत्म बाय बाय నేను గెలిచినట్టు ఇంకా टाटा गुड बाय गया. ఇవి నాయా అవి నీయా చూస్తాను అందరు చూస్తాను నీ వేసాను నా వేసాను. Extraordinary, fantastic, mind-blowing, sir. అటు పెడతాను అది ఇటు పెడతాను. బాగానే ఉన్నది అయితే అనుకుంటాం కానీ విసరకుంటాయి విముతాను దానికి. బాగా ఆకలి అవుతుంది ఆల్రెడీ ఎప్పుడో తినలేదు బాబు కదా కోటను ఎవరు ఓడిపోయినట్టు కాదు ఎవరు గెలిచినట్టు కాదు. ఎవరి పానానికి తగ్గట్టు వాళ్ళు తింటారు అంతే తినాలి. ఓడిపోయినట్టు కాదు ఇక్కడ గెలిచినట్టు కాదు. కాకపోతే ఏంటంటే కారం ఎక్కువ కాబట్టి ఆయన తినలేకపోయింది. వాస్తవంగా అన్నం మాత్రం తిన్నాం ఇద్దరం. కారం ఘాటు ఎక్కువ ఉంటుంది. నేను చిక్కగా కలుపుకొని తింటా ఏ కూర అయినా కానీ అది నాకు అలవాటు. ఆమె తినలేదు చిక్కగా కలుపుకుంటే ఆమె అసలు అన్నమే మెతుకుంటుకోలేదు. అందుకే అది మిగిలింది అంతే. ఇంకా అన్నం వేసుకుంటే తినగలుగుతుంది కానీ ఆ కారం ఘాటు ఎక్కువ వల్ల ఎక్కువ కలుపుకోకుండా పలచ కలుపుకొని తిన్నది. కాకపోతే అన్నం మాత్రం ఒడిసింది. ఇక్కడ ఎవరు గెలిచినట్టు కాదు ఎవరు ఓడినట్టు కాదు. ఇద్దరం గెలిచాం. నిజానికి ఇద్దరం గెలిచినట్టే. ఉప్పు కారం కొంచెం తగ్గట్టు కంటే నేను కారం ఎక్కువ వేస్తాను. అది నా లైక్. అది నాకు కారం లేదు ముద్ద దిగదు.